మీడియాకి అందుబాటులో లేని ఎంపీ అభ్యర్థులు, జర్నలిస్టులకు వారి ఫోన్లు ఇవ్వకపోవడంతో సమాచార సేకరణలో ఇబ్బందులు, పార్టీ కార్యక్రమాలకు ప్రెస్ మీట్లకు తప్పించి ఫోన్కి అందుబాటులో లేని ఎంపీ అభ్యర్థులు, ఇలాంటి వాళ్ళు గెలిస్తే ఇక ఇంతే సంగతులు. వీళ్ళు ఏ జిల్లాకి సంబంధించిన ఎంపీ అభ్యర్థులో తెలియాలంటే వాచ్ దిస్ స్టోరీ. ప్రజలకు ప్రజాప్రతినిధులకు వారధిగా ఉండే మీడియాకు అందుబాటులో లేని ఏలూరు పార్లమెంటు అభ్యర్థులు. గెలవక ముందే వీరి ప్రవర్తన ఇలా ఉంటే రేపు గెలిచిన తర్వాత మీడియాకు ప్రజలకు అందుబాటులో ఉంటారా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సిల్వర్ గోల్డెన్ స్పూన్ ఇళ్లల్లో పుట్టి ప్రజలకు సేవ చేస్తామని రంగంలోకి దిగారు. అధికార వైఎస్ఆర్ పార్టీ నుంచి కారుమూరి సునీల్, కూటమి అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్ యాదవ్, ఇండియా కూటమి అభ్యర్థి కావూరి లావణ్య మీడియాకు తమ నెంబర్లు నేరుగా ఇవ్వకుండా పిఆర్ఓలు, పిఏలు అంటూ వాళ్ళ సెల్ నెంబర్లు ఇస్తున్నారు. విలేకరులు వాళ్ళని నేరుగా ఫోన్ చేసి సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకువెళ్లే వెసులుబాటు లేకుండా పోయింది. అభ్యర్థుల పిఆర్ఓలు, పిఏలకు విలేకరులు ఫోన్ చేస్తే సార్ లేదా మేడం మీటింగ్ లో ఉన్నారండి, బిజీగా ఉన్నారు, తరువాత కాల్ చేయండి అని సమాధానం చెప్తూ ఫోన్ కట్ చేస్తున్నారు. తర్వాత ఫోన్ చేసినా కూడా పిఆర్ఓలు, పిఏలు కూడా అందుబాటులో లేని పరిస్థితి కనబడుతోంది. ఇంకొక వింత విషయం ఏమిటంటే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వద్ద అదే కూటమి ఎంపీ అభ్యర్థి ఫోన్ నెంబర్ లేకపోవటం చాలా శోచనీయం. అతను కూడా సమాచారం తెలుసుకోవాలి అంటే సదరు ఎంపీ అభ్యర్థి యొక్క పిఏకి కానీ పిఆర్ఓకి కానీ ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇప్పుడే ఈ పరిస్థితి ఇలా ఉంటే గెలిచిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఎలా పనిచేస్తారు అన్న ఆలోచనలు ఉత్పన్నమవుతున్నాయి. గతంలో ఇటువంటి పరిస్థితి ఉండేది కాదు. పార్టీలు సీటు కేటాయించిన పిమ్మటే విలేకరుల సమావేశం నిర్వహించి ప్రెస్ మీట్ అనంతరం ప్రజల వద్ద నుంచి ఏదైనా సమస్య మీ దృష్టికి వస్తే నా నెంబర్ ఇది, దీనికి మీరు నేరుగా ఫోన్ చేసి నాకు నేరుగా తెలియపరచవచ్చని వారి నెంబర్లే ఇచ్చేవారు. ఇప్పుడున్న అభ్యర్థుల వ్యవహార శైలి చూస్తుంటే దీంతో వీరు కార్పొరేట్ కంపెనీ నిర్వహిస్తున్నారా లేక ప్రజల సమస్యలు తీర్చడానికి ప్రజాక్షేత్రంలో దిగారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అభ్యర్థులు ఏర్పాటు చేసుకున్న పిఆర్ఓ, పిఏల పరిపక్వత లేని యువకులు కావటంతో ప్రజాప్రతినిధికి విలేకరులకి మధ్య ఉన్న సంబంధం ఏమిటో వీరికి తెలియడం లేదు. ప్రజా సమస్యల గురించి విలేకరులు ఫోన్ చేస్తే వారి ఫోన్లు ఎత్తకపోగా మళ్ళా వాళ్లే తిరిగి ఫోన్ చేస్తారులే అన్న నిర్లక్ష్యపు ధోరణి కనబడుతోంది. ఈ అభ్యర్థులను ప్రజలు నేరుగా కలవలేక ఆ ప్రాంతంలో వారికున్న సమస్యలను తీర్చడానికి విలేకరుల దృష్టికి తీసుకువెళ్తారు. వారు రాసే వార్తల ద్వారా లేదు వారు విలేకరులు నేరుగా ఎంపీ అభ్యర్థులను కానీ ఎమ్మెల్యే అభ్యర్థులను కానీ కలిసి ఈ సమస్యలు ఇక్కడ ఉత్పన్నమవుతున్నాయని వారి దృష్టికి తీసుకువెళ్ళి అక్కడి నుంచి సమాధానాన్ని రాబడుతూ ఉంటారు. ఇప్పుడు ఇలాంటి అవకాశం లేకుండా పోవటంతో ఇది ఒక వ్యాపార సంస్థ నడుపుతున్న చందంగా ఉందని, యజమాని మేనేజర్లని పెట్టుకున్న విధంగా పిఆర్ఓలు, పిఏలు ఒక అభ్యర్థి అయితే అరడజన్ కొద్దీ పెట్టుకుని నా ఇంటర్వ్యూ కావాల్సి వస్తే అతన్ని సంప్రదించండి, టైం సెట్ చేస్తారని తెలపడం, అతను ఇదిగో అదిగో అని 2 వారాలు కాలయాపన చేసిన దాఖలాలు మనకి ప్రస్తుతం కనబడుతున్నాయి. దూరపు కొండలు నునుపు అన్న చందంగా హైదరాబాద్ నుండి సబ్స్క్రైబ్ ఎక్కువ ఉన్న యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూలు ఇవ్వటం వీరికి వీలు పడుతోంది. కానీ ఏలూరు జిల్లాలో ఉన్న స్థానిక పత్రికలను కానీ స్థానిక ఛానళ్లకు కానీ వీరు ఇంటర్వ్యూ ఇవ్వడం లేదు. స్థానిక విలేకరులకు స్థానిక పరిస్థితులు, సమస్యల పట్ల మంచి అవగాహన ఉంటుంది. వారి ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే ప్రజల్లో చులకనై ప్రజాదరణ పోతుంది అన్న భావనతో ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న ఎక్కువ వ్యూస్ వస్తాయి అన్న ఆశతో వారిని ఇక్కడికి పిలిచి వారి క్యాంపు కార్యాలయాల్లో
అభ్యర్థులు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. వ్యూస్ మాత్రం 2-3 రోజులు గడిచిన 2000కి మించి వెళ్ళటం లేదు. సర్క్యులేషన్, సబ్స్క్రైబర్స్ ఎక్కువగా ఉన్న ఛానల్కు మాత్రమే అందుబాటులో ఉంటామంటే ఇది ఒక వింత వాదనగా నిలుస్తుంది. ప్రజలు విలేకరు దృష్టికి తమ సమస్య తీసుకువెళ్తే అతను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్తాడని, ఆ సమస్య పరిష్కారం అవుతుంది అన్న భావనలో ఉంటారు. వారికి చిన్న పెద్ద అనే విషయాలపై అంత అవగాహన ఉండదు. ఫోన్ ద్వారానో లేక విలేకరుల సమావేశంలోనో ఏదో ఒక సందర్భంలో ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరిస్తారన్న ఆశాభావంలో వారు ఉంటారు. ఎవరికి అనుకూలమైన మీడియా ఉంది కదా, వారికి ఫోన్ నెంబర్లు ఇచ్చి వారితో టచ్లో ఉన్నామనే భావనలో అభ్యర్థులు ఉన్నారు. కానీ ప్రజలు ప్రతిదీ గమనిస్తూనే ఉన్నారు. ఏది అనుకూలమైన మీడియా, ఏది ప్రజలతో అనుసంధానంగా ఉన్న మీడియా అనేది ప్రజలకి అవగాహన ఉంది. ఇదే అపోహలో కనుక అభ్యర్థులుంటే వారి తలరాతను ఎవరూ మార్చలేరు. ప్రజా సమస్యలని ప్రజల దృష్టికి తీసుకువెళ్లేదే మీడియా. అనుకూలమైన మీడియా, వ్యతిరేకమైన మీడియా అంటూ ఏదీ ఉండదు. ప్రజల సమస్యలని ఎవరు ప్రజా ప్రతినిధుల దగ్గరికి తీసుకువెళ్తారో, వాటిని పరిష్కరించే దిశగా చూస్తారో అదే సరైన మీడియా. ఈ విషయాన్ని కనుక అభ్యర్థులు తెలుసుకుంటే చాలా మంచిది.